ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో 7.5 కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఏపీ ప్రోగ్రెస్ కార్డులో ఈరోజు ఎపిసోడ్ని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కింజారపు అచ్చెన్నాయుడు పోటీ చేశారు. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు దువ్వాడ శ్రీనివాస్పై 34,435 ఓట్ల మెజార్టీతో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం 7.5 పాలనపై ఈ నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. టెక్కలి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఆ హామీలు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాను అంటూ చెప్పారు. అలాగే ఆఫ్షోర్ రిజర్వాయర్ని పూర్తి చేస్తాను అని కూడా అన్నారు. ఇంటింటికి మంచి నీళ్లు అందిస్తాను అని చెప్పారు. ప్రభుత్వ భూములను కాపాడతాను అంటూ హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటి, నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఇక్కడ చూద్దాం. ఆఫ్షోర్ రిజర్వాయర్ పెండింగ్లో ఉండటం ఒక సమస్య. టెక్కలిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అత్యవసరం. రైలు ఆగినప్పుడల్లా సుమారు అరగంట పాటు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. దీంతోపాటు సెగ్మెంట్లో చాలా రోడ్లు డ్యామేజ్ అయిపోయాయి, గుంతలమయంగా ఉన్నాయి. కోటబొమ్మాలి మండలంలో కోల్డ్ స్టోరేజ్ కావాలి. అలాగే సముద్ర ఉత్పత్తులను నిల్వ చేసుకోవటానికి కోల్డ్ స్టోరేజ్ కూడా అవసరం ఉంది. ఇక మూలపేట పోర్ట్ నిర్వాసితులు పోరాటాలు చేస్తున్నారు. R&R కాలనీలో వసతులు లేవు, అంతంత మాత్రంగానే ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే సంతబొమ్మాలి మండలంలో తాగునీటి సమస్యను ఈ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్నారు, సంతబొమ్మాలి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. మూలపేట పోర్టు నిర్మాణ పనుల్లో పురోగతి కనిపిస్తోంది. లాజిస్టిక్స్ హబ్గా ఈ ప్రాంతం మారబోతుంది. 35,000 మందికి ఉపాధి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అలాగే టెక్కలి మెయిన్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కోటబొమ్మాలిలో కొత్త DCCBకి శంకుస్థాపన కూడా చేశారు. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. అయితే మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. గతంలో మాదిరి జనంతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నారు అనే మాట వినిపిస్తోంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో వెనుకంజలో ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు. ఇక నామినేటెడ్ పదవులపై క్యాడర్లో అసంతృప్తి కనిపిస్తూ ఉంది. కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలామంది కార్యకర్తలు. పూర్తయిన పనులకు బిల్లుల క్లియరెన్స్లో జాప్యం జరుగుతుంది, బిల్లులు క్లియరెన్స్ కావడం లేదని అంటూ ఉన్నారు. అలాగే ధాన్యం అమ్మకాలలో మిల్లర్ల తీరుకు కట్టడి చేయలేకపోతున్నారు. మిల్లర్ల తీరు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉంది అని అంటూ ఉన్నారు. ఇక భూ అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. ఇవి నెగిటివ్గా ఉన్న పాయింట్స్. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 16.7% చెప్తున్నారు. బాగుందని 19% మంది అంటున్నారు. పర్వాలేదు అని 42.9% మంది చెప్తుంటే బాగాలేదు అని 11.9% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 9.5% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 21% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 79% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 19.1% మంది అన్నారు. బాగుంది అని 14.3% మంది చెప్పారు. పర్వాలేదు అని 45.2% మంది అన్నారు. బాగాలేదు అని 11.9% మంది చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 9.5% మంది చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా దగ్గరగా 21% మందిలో అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 79% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 19% మంది చెప్పారు. బాగుంది అని 16.7% మంది అన్నారు. పర్వాలేదు అని 42.9% మంది చెప్పారు. బాగాలేదు అని 9.5% మంది చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 11.9% మంది చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా 21% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 79% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక
జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 11.9% మంది చెప్తుంటే బాగుందని 9.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 47.6% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 14.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 16.7% మంది జనం చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 14.3% మంది అన్నారు. బాగుంది అని 11.9% మంది అన్నారు. పర్వాలేదు అని 38.1% మంది చెప్పారు. బాగా లేదు అని 16.7% మంది చెబుతుంటే అస్సలు బాగా లేదు అని 19% మంది జనం చెబుతున్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 16.7% మంది చెప్పారు. బాగుంది అని 19% మంది అన్నారు. పర్వాలేదు అని 42.9% మంది చెప్పారు. బాగా లేదు అని 9.5% మంది చెబుతుంటే అస్సలు బాగా లేదు అని 11.9% మంది జనం అంటున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతాయని 40.5% మంది అంటున్నారు. కావు అని 16.7% మంది చెప్తున్నారు. కావచ్చు అని 23.8% మంది చెప్తుంటే తెలియదు అని 19% మంది జనం చెబుతున్నారు. ఇక ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుందని 38.1% మంది చెప్తుంటే కాదు అని 14.3% మంది అంటున్నారు. కావచ్చు అని 28.6% మంది జనం చెప్తుంటే తెలియదు అని 19% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అనుకుంటున్నారా అని అడిగితే పెరిగాయి అని 21.4% మంది అన్నారు. పెరగలేదు అని 35.7% మంది చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 23.8% మంది అన్నారు. తెలియదు అని 19.1% మంది అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుందని 14.3% మంది చెప్తున్నారు. రాదు అని 31% మంది అంటున్నారు. రావచ్చు అని 28.6% మంది చెప్తుంటే తెలియదు అని 26.1% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 21.4% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 52.4% మంది చెప్పారు. తెలియదు అని 26.2% మంది జనం అన్నారు. ఇవి టెక్కల నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డు. మరో నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను.